శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏకు షాక్ తగిలింది. బీజేపీ జేడీఎస్ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది. ఎన్డీఏ కూటమి నుంచి కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ జరిగింది. 7 సీట్లలో 5 సీట్లను సీఎం డీకే శివకుమార్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ ఖాతాలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు సోమశేఖర్, శివరాం హెబ్బార్, జేడీఎస్ సీనియర్ నేత జీటీ దేవగౌడ ఓట్లు పడ్డట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. Today the election was not expected. I thought that there will be no elections. But JDS and BJP wanted to fight the elections. The Congress party under the leadership of Mallikarjun Kharge ji and Rahul ji finalized the candidates for 5 workers who have been working in the party throughout the country. Mr. Hari Prasad, Mr. Mohan, and all the leaders for the grassroots workers. And today, very big mandate has been given among the legislators. I could see the numbers. Many of my different political parties cutting across the party lines. They have voted in the favor of the government. They have agreed the policies. I thank all the legislators who have helped us, who have voted us, who have agreed to how the government is functioning and our guarantee. కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఒక భారీ షాక్ అనే చెప్పాలి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇది అసలు ఊహించలేదు. బీజేపీ జేడీఎస్ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టినటువంటి విధానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో తిప్పినటువంటి రాజకీయ చక్రం. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డీకే శివకుమార్ రాజనీతి చాణక్యం ముందు భారతీయ జనతా పార్టీ నిలవలేకపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ బహిష్కృత ఎమ్మెల్యేల మద్దతుతో అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు అయితే సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి నుంచి కాంగ్రెస్కు జరిగినటువంటి క్రాస్ ఓటింగ్ భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల విషయంలో అంటే భారతీయ జనతా పార్టీకి బలం లేకపోయినప్పటికీ కూడా ఇతర పార్టీలలో అంటే ఇతర పార్టీలకు ధీటుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూడా అక్కడ ఉన్నటువంటి వారిని ఓడించి మరీ రాజ్యసభ సీటు గెలుచుకున్నది జార్ఖండ్లో చూసాం. కానీ కర్ణాటకలో కంప్లీట్గా పొలిటికల్ స్ట్రక్చర్ అంతా కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. 7 సీట్లలో 5 సీట్లను డీకే శివకుమార్ తన రాజకీయ ధురంధుడని కూడా చెప్తారు. ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి డీకే శివకుమార్ ఎక్కడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించినటువంటి మొదటి విజయంగా కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఎస్ దట్ ఈస్ డీకే శివకుమార్ అనిపించేలా కూడా కర్ణాటకలో ఆయన తిప్పినటువంటి చక్రం మామూలుగా లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలని ఆయన సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యారు. వారి మద్దతు సంపాదించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎక్కడ వాళ్ళని డీవియేట్ కానీ కూడా చూసింది. పర్టికులర్గా సోమశేఖర్, శివరాం హెబ్బార్, జేడీఎస్ సీనియర్ నేత జీటీ దేవగౌడ ఓట్లు పడ్డట్లుగా అయితే ప్రచారం జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి. మనం ఎక్కడ తప్పు చేశాం, దీనికి సంబంధించి వారిని మనం ఈ సమయంలో సమన్వయం చేసుకోలేకపోయామా, అంటే భారతీయ జనతా పార్టీ కన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడిందా, లేకపోతే డీకే శివకుమార్కి వారు లొంగిపోయారా? ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. అధికారంలో లేకపోయినప్పటికీ సాధించినటువంటి రాజ్యసభ సీటు ఆనందానికి సంబంధించి దాన్ని మర్చిపోకముందే ఈ దెబ్బ తగలడం భారతీయ జనతా పార్టీ ఆలోచనలో పడింది. అసలు కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాఖ ఏం చేస్తోంది, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మనం ఎమ్మెల్సీ సీటు కోల్పోతామని తెలిసినప్పటికీ వారిని ఎందుకు సమన్వయం చేసుకోలేదు, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు విషయంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ విషయంలో సక్సెస్ అయింది? ఈ నేపథ్యంలో బీజేపీ జేడీఎస్ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టినటువంటి విధానం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏకి ఇచ్చినటువంటి షాక్, మొత్తం మీదైతే కర్ణాటకలో శివకుమార్ శకం స్టార్ట్ అయిందని కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకొని పార్టీ బలోపేతానికి సంబంధించి కావచ్చు, ముందుగా వారిని బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, బహిష్కరించిన తర్వాత వారిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం అనుకూలత కావచ్చు, లేకపోతే
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అయినప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ మద్దతు ఇవ్వలేదు, లేకపోతే న్యూట్రల్గా నిలిచిపోయినా బాగుండేది కదా. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి కర్ణాటక రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటి రాజకీయ మలుపులకు కారణమవుతాయో.